కొబ్బరి నీళ్ళు తాగాలంటేనే భయం వేసేసింది ఈ రోజైతే. ఎందుకో వీడియోలో చూడండి. ఇది చైనీస్ ఫెస్టివల్స్ కి ఇక్కడ టెంపుల్స్ లో స్పెషల్ గా రెడీ చేస్తారు. మన దగ్గర ఉండే కాయిన్స్ ఆ హోల్స్ లోపల నుంచి అటు వెళ్లి పడ్డాయంటే మనం కోరుకున్న విష్ నెరవేరుతుందని అర్థమంట. బయట ఎండ మండిపోతుంది. దాహానికి అసలు తట్టుకోలేక వాటర్ బాటిల్ కొందాం అని వెళ్తే $3 ఉంది. సరే కోకోనటే వస్తుంది కదా అని కోకోనట్ జోన్ కి వెళ్ళాము. మామూలుగా సింగపూర్ లో టెండర్ కోకోనట్ $2.50 నుంచి $3 అలా స్టార్ట్ అవుతుంది. అది నార్మల్ కోకోనట్ ప్రైస్. ఈ షాపింగ్ మాల్ లో ఆల్రెడీ కొట్టి చక్కగా కొబ్బరితో సహా తీసి పెట్టారు కదా, మనకే లాభం అని చెప్పి ఫస్ట్ అయితే తీసుకొని బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి $10 ఇచ్చాను. తీరా చూస్తే $7 తీసుకున్నారు. ఇదేంటి అంటే ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్, కొబ్బరి ఒలిచినందుకు నీళ్లు కొట్టినందుకు అని ఏదో ఒక రీజన్ చెప్పి ఫైనల్ గా బిల్ అయితే $7.50 చేశారు. ఇక ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు ఆల్రెడీ నా వెనక చాలా క్యూ ఉంది అని నేనే కాంప్రమైజ్ అయిపోయి కామ్ గా తీసుకొచ్చాను. ఈ కొబ్బరి నీళ్ళు తాగినంతసేపు, ఈ కొబ్బరి తిన్నంతసేపు ఈ $7.50 ని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటూనే ఉన్నాను. నీళ్ళైతే తీయగా చల్లగా బాగున్నాయి, కానీ బిల్లే చాలా దారుణంగా ఉంది. మరి $7.50 ఏంటండి అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 450 రూపీస్. అంత కొంచెం నీళ్ళకి ఇంత కొంచెం కొబ్బరికి ఇంత ప్రైజా అని భయం వేసింది. ఫారెన్ లో జీతాలు బాగానే వస్తాయిగా అని మాత్రం అనుకోకండి. ఎంత బాగా వచ్చినా ఈ రెంట్లు ఈ బిల్లు చూసాక నాకైతే ఇంకోసారి కొబ్బరి బొండం తీసుకోవడానికి 10 సార్లు ఆలోచించేటంత ఎక్స్పీరియన్స్ అయింది. సింగపూర్ లో ఇంకా ప్రొవిజన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎంత కాస్ట్ లో ఉంటాయి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. దానికోసం ఒక స్పెషల్ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను.